మన చిరంజీవి గారు 1998 లోనే హాలీవుడ్ రేంజ్ లో మూవీని అయితే ప్లాన్ చేశాడు భయ్యా. దాని బడ్జెట్ వచ్చేసి అక్షరాల 50 కోట్లు. కానీ ఈ మూవీ వచ్చేసి ఇప్పటికీ రిలీజ్ కాలేదు. ఎందుకో తెలుసుకోవాలంటే ఫుల్ గా వీడియో చూసేయండి. అప్పట్లో ఫిలిమ్స్ కి 2 నుంచి 3 కోట్లు పెట్టాలంటే భయం వేసేది. అలాంటిది 50 కోట్ల బడ్జెట్ పెట్టి మూవీని అయితే 20% కంప్లీట్ చేశారు. ఈ మూవీ పేరు వచ్చేసి ఇంగ్లీష్ లో ద రిటర్న్ ఆఫ్ తీమాక్ బగ్దాద్, తెలుగులో అయితే అబూ బగ్దాద్ గజదొంగ. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఏఆర్ రెహమాన్ అనుకున్నారు. కింగ్ కి పనిచేసిన రిచర్డ్ క్లైంట్ ని సినిమాటోగ్రాఫర్ గా అనుకున్నారు. రాబిన్హుడ్ మూవీకి సెట్స్ డిజైన్ చేసిన గైన్స్ మాస్టర్ ని ప్రొడక్షన్ డిజైనర్ గా అనుకున్నారు. ఇక ఈ మూవీలో ఉండే ఒక ఇంపార్టెంట్ సీన్ కోసం ఖురాన్ లో ఉండే కొన్ని పేజీలు వచ్చేసి టీలో పెట్టి తీసినందుకు ముస్లిం వాళ్ళు ఘోరంగా ట్రోల్ చేశారు. దాని వల్ల ఇది ఒక పెద్ద పబ్లిసిటీ అయిపోయిందన్నమాట. ఇక దీనికి పనిచేసే హాలీవుడ్ మేకర్స్ అందరూ ఇదేంద్ర అనుకుని ఈ మూవీని అక్కడికక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ఇక అప్పటికే 20% మూవీ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత షూటింగ్ ని మళ్ళీ రీస్టార్ట్ చేయలేదు. లేకపోతే ఎప్పుడో హాలీవుడ్ రేంజ్ లో మూవీ అయితే వచ్చేసేది.